సొరకాయ కొబ్బరి పాలతో కూర. ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. సొరకాయ కొబ్బరి పాల కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: సొరకాయ ముక్కలు 1 కప్పు, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, కొబ్బరి పాలు 1 కప్పు, ఉప్పు తగినంత, పచ్చిమిరపకాయలు 4, కొత్తిమీర కొద్దిగా. సొరకాయ కొబ్బరి పాల కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. అయితే సొరకాయ కొబ్బరి పాల కూర చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. కావాల్సిన పదార్థాలు కూడా చాలా తక్కువగానే ఉంటాయి. కావాల్సింది ఏంటంటే కొబ్బరి పాలు, సొరకాయ అంటే ఇవే మెయిన్ అన్నమాట. అంటే వీటి రుచిని బాగా ఎలివేట్ చేయడానికి మిగతా ఎక్స్ట్రా ఏం వేయట్లేదు. అందుకే ఏంటంటే మీకు కావాల్సిన పదార్థాలు చాలా తక్కువ ఎందుకు కనపడుతున్నాయి అంటే వాటి రుచే మాకు ప్రాధాన్యం కాబట్టి అవే మనం ముఖ్యంగా తీసుకున్నాం. అయితే ఇందులో కొబ్బరి పాలు చాలా ఆరోగ్యకరము, సొరకాయ కూడా చాలా ఆరోగ్యకరం. సొరకాయతో ముఖ్యమైన అడ్వాంటేజ్ ఇప్పటి కాలం వాళ్ళకి ఏంటి అంటే, ఇప్పటి కాలము బాలనెరుపో లేకపోతే ఏంటో తెలియదు కానీ పిల్లలకు కూడా అంటే ఒక 6th క్లాసు 5th క్లాసు ఈ ఏజ్ పిల్లలకు కూడా లైట్గా 1, 2, 3 అలా తెల్ల జుట్టు కనిపిస్తూ ఉంటుంది. సొరకాయ జ్యూస్ని ఎక్కువగా తీసుకుంటూ ఉన్నట్టయితే మనకు ఆ గ్రే హెయిరింగ్ అనేది బాగా తగ్గుతుంది. అంతేకాకుండా బీపీని తగ్గిస్తుంది, స్ట్రెస్ తగ్గిస్తుంది. అలాగే ఇందులో విటమిన్స్ ఏంటి అంటే మనకు జింక్ ఉంటుంది, కాపర్ ఉంటుంది, పొటాషియం ఉంటుంది, మెగ్నీషియం ఉంటుంది, ఇలా చాలా పెరోటిన్ ఉంటుంది, ఇలా బోల్డ్ రకాల విటమిన్స్ ఉంటాయి. అండ్ ఇది కూడా మనకు నీరు కాయ కిందకే వస్తుంది. అంటే నీటి శాతం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి బరువు తగ్గాలనుకున్న వాళ్ళకు ఉపయోగపడుతుంది, ఫ్యాట్ తగ్గిస్తుంది, అలాగే చాలా లైట్గా ఉంటుంది, తిన్న వాళ్ళకు కూడా చాలా లైట్గా ఉంటుంది. మరి ఇంకెంత కాలసం ఈ కొబ్బరి పాలు అలాగే సొరకాయ ఈ రెండింటి కాంబినేషన్తో ఈరోజు చాలా సులభంగా కేవలం 5 నుంచి 10 నిమిషాల్లో మనము ఈ కూరని పూర్తి చేసుకోవచ్చు. ముందుగా స్టవ్ వెలిగించేసుకుందాం. ముందుగా కాస్త నూనె వేసేసుకుందాం. నూనె కాస్త వేడైపోయింది కాబట్టి సన్నగా తరుక్కున్నటువంటి సొరకాయ ముక్కలు ఏవైతే ఉన్నాయో అవి మనం ముందుగా వేసేసుకుందాం. ఇలా చక్కగా సొరకాయ ముక్కలన్నీ కూడా వేసేసుకున్నాం కాబట్టి ఈ వేడైన నూనెలో కొంచెం ఒక 2 నుంచి 5 నిమిషాల వరకు కొంచెం వేయించేసుకుందాం. వేయించుకుంటే మనకు చక్కగా మనకు ఆ ట్రాన్స్పరెంట్ రంగు మారుతుంది, లైట్గా కొంచెం లైట్ కలర్లో అవుతుంది. సో ఆ తర్వాత మనం వేరేవన్నీ కూడా వేసుకోవచ్చు. చెప్పాను కదండి చాలా సులభంగా చేసుకోవచ్చు. ఇప్పుడిప్పుడే కూరలు వంటలు నేర్చుకుంటున్న వాళ్ళు కూడా హాయిగా చేసుకోవచ్చు. మీరు ఈ కొబ్బరి పాలు అనేవి చాలా రకాల వంటల్లో వేసుకోవచ్చు. కేవలం సొరకాయనే కాదు, సొరకాయలో వేసుకోవచ్చు, ఇంకా కొన్ని అన్నింటిలో వేసుకోవడానికి ఉండదు అనుకోండి, కొన్నిట్లో వేసుకుంటే చాలా బాగుంటుంది. బీరకాయలో కూడా వేసుకోవచ్చు. బీరకాయతో పాలకూర చేసుకుంటూ ఉంటాం కదా, పాలతో కూర, నాట్ పాలకూర, అందులో కూడా మీరు వేసుకోవచ్చు. కానీ ఎక్కువ భాగం ఏంటి అంటే సొరకాయతో ఎక్కువగా చేస్తూ ఉంటారు, ఫేమస్ అన్నమాట. ఇందులో మనం ఏంటి అంటే కారంకి మనం పచ్చిమిరపకాయలు ఉపయోగిస్తున్నాము. అలాగే కాస్త మసాలా పొడి కావాలి అంటే మనం వేరే మసాలా పొడి ఏవి కూడా వేయట్లేదు. చెప్పాను కదా, ఇందులో కేవలం మనం ఏంటి అంటే మనం సొరకాయ కొబ్బరిపాలు ఈ రుచిని బాగా ఎలివేట్ చేయాలనుకుంటున్నాం. ఒకవేళ మీరు ఇంత సాత్వికంగా కాకుండా దీన్ని కొంచెం మార్పులు చేర్పులు చేసుకోవాలి మీ ఇంట్లో ఉండే వాళ్ళకి అనుగుణంగా అనుకుంటే దీంట్లో కాస్త ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు, తర్వాత కావాల్సిన మసాలా పౌడర్లు అవన్నీ కూడా మీరు వేసేసుకోవచ్చు. అప్పుడు ఏంటి అంటే కొంచెం మనకు గ్రేవీ లాగా కొంచెం క్వాంటిటీ కూడా పెరుగుతుంది. కొబ్బరి పాలను మాత్రం మిస్ చేయకండి, తప్పకుండా వేసుకోవచ్చు, అవన్నీ కూడా ఆరోగ్యానికి మంచివే. కాకపోతే మీరు సొరకాయ కొబ్బరి పాలు ఈ రెండింటిని మిస్ చేయకుండా మిగతా ఏదైనా కూడా మీరు వేసుకొని చేసుకోవచ్చు. ఈ చపాతీలో కూడా బాగుంటుంది, రైస్లోకి బాగుంటుంది, గోధుమ రవ్వ తిన్నప్పుడు అంటే వాళ్ళకు కూడా బాగుంటుంది, ఇలా ప్రతి ఒక్కరికి బాగుంటుంది అనమాట. ఇది ఒక 2 నిమిషాల పాటు మనం ఇలా వేయించేసుకుందామండి. అప్పుడు కొంచెం మనకు చక్కగా ఉడుకుతుంది కాబట్టి నెక్స్ట్ కావాల్సినవన్నీ కూడా వేసుకోవచ్చు. చూసారా, ఇలా చక్కగా మనకు లైట్గా రంగు కూడా మారింది. ఇప్పుడు మనం ఇందులో కాస్త జీలకర్ర పొడి వేసుకుందాం. ఒక స్పూన్ వేసానండి, అంతకన్నా వేయలేదు. ఆ తర్వాత కొబ్బరి పాలు 1 కప్పు కొబ్బరి పాలు, కొంచెం సిమ్లోనే పెట్టుకుందామండి, మరీ హైలో కాకుండా. ఇప్పుడు ఇంతవరకు మనం కారానికి సంబంధించి ఏం వేసుకోలేదు కాబట్టి ఇప్పుడు వేసుకుందాం. పచ్చిమిరపకాయలు ఇప్పుడు వేస్తున్నాను. కొబ్బరి పాలు వేసాం కాబట్టి 1-2 పచ్చిమిరపకాయలు కొంచెం ఎక్కువగా ఉన్నా కూడా పర్వాలేదు. ఇది ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఇది మనం కొంచెం నీళ్లు పోసుకొని ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. అంటే ఈ కొబ్బరి పాలు అలాగే పచ్చిమిరపకాయలు ఇవన్నీ కూడా బాగా ఉడకాలి, దాని రుచి బయటికి రావాలి కాబట్టి ఒక 5 నిమిషాల పాటు ఇలా వదిలేద్దాం.
సో మనం వేసింది జీలకర్ర పొడి, అలాగే పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కొబ్బరి పాలతో పాటు. ఇప్పుడు ఉప్పు వేసేసుకుందాం. దీనికి తగ్గట్టుగా ఉప్పు చాలా మైల్డ్గానే వేసుకోవాలండి, ఎందుకంటే మనం ఇందులో ఎక్కువ మసాలా కారాలు అవన్నీ వేయలేదు కాబట్టి సాత్వికంగానే ఉప్పు కూడా వేసుకోవాలి. ఆ తర్వాత చివరిగా కాస్త కొత్తిమీర, ఇది ఒకసారి కలిపేసుకుందాం. స్మెల్ మాత్రం భలే వస్తుందండి, అసలు కొబ్బరి పాలు వేసాం కదా, చాలా బాగా వస్తుంది. ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. షైనీగా భలే ఉంది కదా. మా ప్లేట్ కూడా చాలా అందంగా అలంకరింపబడింది సొరకాయ ముక్కలతో, అలాగే టొమాటోతో. చాలా చాలా బాగుందండి. స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది, రుచి కూడా ఖచ్చితంగా చాలా బాగుంటుంది. సొరకాయ కొబ్బరి పాల కూర మీరు తయారు చేసుకోవాలంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. సొరకాయ కొబ్బరి పాల కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: సొరకాయ ముక్కలు 1 కప్పు, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, కొబ్బరి పాలు 1 కప్పు, ఉప్పు తగినంత, పచ్చిమిరపకాయలు 4, కొత్తిమీర కొద్దిగా. సొరకాయ కొబ్బరి పాల కూర తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో నూనె వేసి వేడైన తర్వాత అందులో సొరకాయ ముక్కలు వేసి కొద్దిసేపు మగ్గించుకోవాలి. తర్వాత అందులో జీలకర్ర పొడి, కొబ్బరి పాలు, తరిగిన పచ్చిమిర్చి, కొద్దిగా నీళ్లు పోసి బాగా కలుపుకొని మగ్గించుకోవాలి. చివరిగా కాస్త ఉప్పు, కొంచెం కొత్తిమీర వేసి బాగా కలిపి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే సొరకాయ కొబ్బరి పాల కూర రెడీ.